పదమెటుతున్నా పయనమెంతాకైనా అడుగు తడబడుతున్నా తోడు రానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒట్టవైనా ఓటవైనా వెంటబడి నీడైనా తడి కళ్ళని తుడిచిన నేస్తమా పొడి నువ్వులో నిలిచిన స్నేహమా అమ్మఒడి లేని పాస నేస్తమల్లే అందుకుంటే జంకంతా తీరిపోయి మమతలెన్నో పంచుతోంది మనసే ఏరా ఏరాల్లోకి మారే మూమాటాలేని ఒట్టనైనా ఒట్టవైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులని తుడిచిన నేస్తమా పొడి నువ్వులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలు అడవలై జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిందనలు చేతలు చింతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెట్టుకుంటూ తుళ్ళింతల్లో తేలే నేను మొదలు తుదలు తెలిపే ఉడి వీడకుందే ఒట్టైనా ఒట్టవైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులని తుడిచిన నేస్తమా
వీడుకోలే
శ్లోకంతో నా ప్రసంగం ప్రారంభిస్తాను. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫుర తనుభవాభ్యాం నదిరియం గళంతి శంభో త్వచ్చరిత సరిత దళంతి ధీకుల్యాసరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం ఆనందలహరి. ఆ శివానంద లహరిలో ఆ భారతీ పరమేశ్వరుల జంట ఒకరికొకరు అపురూపమైనటువంటి ఆ జంట మీ అందరికీ ఆయుష్ రీత్యా ఉద్యోగ రీత్యా కుటుంబ ప్రారంభంగా తెలియజేస్తున్నాను. నిజంగా విటువాడలో పనిచేసేటువంటి జీవితం నాకు ఒక అద్భుతమైనటువంటి ఒక మహాఘట్టం. ఎందుకంటే వైఎస్ఆర్ లాంటి వారి దగ్గర శుశ్రూష చేసేటువంటి పరిస్థితి నాకు రావడం, ఎన్నో విషయాలు వారి దగ్గర తెలుసుకున్నాం. ఒక ఉపాధ్యాయుడిగా ఎలా ఉండాలి, ప్రధాన ఉపాధ్యాయుడిగా ఎలా ఉండాలి, గ్రామంలో పెద్దగా ఎలా తీర్చిదిద్దాలి, ఈ విషయాలని ఇక్కడ నాకు అర్థమైనాయి. అంతేకాక ఇక్కడ గ్రామస్తుల సహకారంతో ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊళ్ళో ఒక భాగస్వామిగా నేను అవుతూ ఇక్కడ వీళ్ళందరూ ఆ మహానుభావుడు సత్యసాయి ఆలయం నిర్మించేటప్పుడు నాకు కూడా భాగస్వామి కల్పించారు వాళ్ళు. అది గొప్ప ఆనందకరమైన విషయం. అలాగే ఇక్కడ చేపీయ వరుసలో ఒక గంట సత్యసాయి సేవ చేస్తుంటే 6 రోజుల కలెక్టర్ గారు వచ్చి వాళ్ళందరికీ కూడా ఆశీస్సులు అందజేసి ఇక్కడ స్కూల్ కూడా పెట్టించేటువంటి అవకాశం కలిగించారు. ఈ విటువాడి వేదిక నాకు కనిపించింది. మరి ఇక్కడ గిరిబాబు లాంటి వాడు యువకుడు ఏ కొద్దిమంది ఉంటారు. ఎలాగైనా మా స్నేహితులకి మనపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇద్దరితో నేను ప్రసంగాన్ని నిర్మిస్తున్నాను. అంటే నాకు ముందల కాలం బంధం వేస్తున్నా బావా. సరే, నేను చెప్పవలసింది చెప్పి తీరాలి కదా. ఎందుకంటే ఈ ఆనందం అనేది మరొక సంవత్సరం మీదకి తగ్గుతుంది అని ఘంటాపరంగా నమ్ముతాను. ఎందుకంటే మన సంతోషమే మన ఆయుక్రమాన్ని పెంచుతుంది బలంగా నమ్మిన వాళ్ళే నేను ఒకని. ఆయన దీర్ఘాక్ష భగవంతుడు ఇచ్చారు మనకి. ఆయన మనలో యేసు మనకి వైఎస్ఆర్ గారు ఆ అనుభవంతో ఇక్కడ నేను వచ్చిన 90లో వచ్చిన తర్వాత చాలా చిన్నవాడిని తెలుసుకు మీకు 25 years అన్నాం. ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది వివరంగా తెలుసుకోవడం జరిగి నా ఉద్యోగ జీవితంలో ఎంతగా పనికొచ్చేవి. ఈ సందర్భంగా గురు శిష్యుల బంధం ఎట్లా ఉంటే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది, ఎలాగ లేకపోతే బాగుంటుంది, చిన్న రూపంలో ఒక గురువు తాలూకా అభిప్రాయాన్ని ఎట్లా ఉంటుందో చిన్న ఎలాగ మీకు తెలుసు పెట్టగల చెప్పి కొన్ని వెళ్ళనండి. ఏమండి, పెట్టగలలు తప్పకుండా వెళ్ళను, మొట్టిగా అంటే దెబ్బలు కాకుండా వెళ్ళను. ముఖ్యంగా నాకు ఎక్కువ శిష్యులు అప్పుడు ఎక్కువగా ఏంటి విలన్గా భావిస్తారు. ఓకే, అయితే ఒక పెద్ద ఆయనేమో రిటైర్ అయిన తర్వాత గురువు గారు రిటైర్ అయ్యారు. కోడలు అంటుంది, ఏమండి మీ నాన్న యొక్క డబ్బులు వాటిని భరించలేకపోతున్నాను, అతను ఉండాలా నేను ఉండాలని అన్నది కొడుకుతో. అదేమిటో నాకు పెంచారు, పెద్ద చేశారు, పైగా ఉపాధ్యాయ వృత్తిలో నాకు అనేకమైన నా గురువుతో సమాన తండ్రి కాదు, అటువంటి ఆయన్ని నేను ఎక్కడ పంపిస్తానంటే, లేదు నేనేమో అతని యొక్క శుశ్రూష చేయలేకపోతున్నాను, పిల్లలు చదివించలేకపోతున్నాను, కాబట్టి మీరు ఏదో చేయకపోతే ఆయన ఎక్కడో ఒక దగ్గర అనాథాశ్రమంలో వాటిలో వీటిలో పెడదాం, ఏదో డబ్బులు మనం ఇద్దాం చేద్దామంటే కాదు అన్నాడు. ఒక్కడే కొడుకు ఈయన. సరే, మరి భార్య వచ్చింది, మన నమ్ముకొని వచ్చింది, తన లేక సంతృప్తిపరచడము అతని విధి కాబట్టి సరే ఇష్టం లేనప్పుడు కూడా ఒప్పుకొని ఒక అనాథాశ్రయానికి తీసుకువెళ్ళాడు. చేసి మా నాన్నగారికి ఎంత విలువ ఉందా అనిపించింది కొడుకు. తర్వాత మేషారు, మీరు ఒకప్పుడు ఒక అనాథాశ్రమంలో నేను పనిచేశాను, అప్పుడు వచ్చారు ఒక అబ్బాయిని దత్తత తీసుకున్నారు అంటే, నాయన ఆ మాట అనుకో అని చెప్పి గట్టిగా అన్నారు. ఆ దత్తత తీసుకున్న కొడుకే ఈ కొడుకు. గురువు మనసు ఎట్లా ఉంటుంది చూడండి. దత్త తీసుకున్న విషయం అనేది కొడుకు ఇంతగా తెలియజేయకుండా
తన సొంత కొడుకుగా భావించి ఇప్పుడు ఇలాగా భావించి ఆ విషయం అతను తెలియజేయకుండా, కానీ ఆ ఉద్యోగి ఉండలేకపోయాడు. నో నో నో, మీకు దుస్థితి పనికిరాదు, ఆ విషయం తెలియజేయాలని ఆ యొక్క భార్యాభర్త కూర్చోబెట్టి చెప్పాడు. అమ్మా, ఇది విషయము, నీ భర్త ఇక్కడ అతను సొంత కొడుకు కాదు తల్లి, ఇక్కడ అనాథగా ఉంటే నేను నా సమక్షంలోనే గురువు గారికి ఇచ్చాను, ఇతనికి టీచర్ గారికి పెంచి పెద్ద చేసేసాడంటే అప్పుడు తనకేమో రివీల్ అయింది, విషయం అర్థమైంది. క్షమాపణ చెప్పుకుని మాయగారికి ఎంత పెరిగిన కొలది కూడా మన యొక్క అపోహలు రాను రాను వ్యానిష్ అవుతాయి, తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి మనం ఈ దశలో ఏమి చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎక్కడ నేర్చుకోక్కర్లేదు. చుట్టూ ఉన్న జనాన్ని చూడండి, ప్రకృతిని చూడండి, చెట్టుని చూడండి, అలాగే పెద్దవాళ్ళ యొక్క జీవిత చరిత్ర చదువుదాం. ఇవన్నీ వాటికి మనకేది వర్తిస్తుంది. మా ప్రధానోపాధ్యాయులు వారు సూర్యనారాయణ మాస్టర్ గారికి, వారి దంపతులకు, మరియు సత్యమూర్తి మాస్టర్ గారి దంపతులకు, మరియు మా సింహాచలం మాస్టర్ దంపతులకు, అడవినాయుడు మాస్టర్ దంపతులకు, ఇంకా ఈ స్టేజ్ మీద ఎవరెవరైతే అలంకరించి ఉన్నారో వారందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. అంటున్నటువంటి బాలబాలికలకు, ఎందుకంటే మీరు ఇప్పుడు బాలబాలికలే, చిన్నపిల్లలే మా దృష్టిలో కదా, అందుకే బాలబాలికలు అంటున్నాను నేను. మీరు పెద్దవాళ్ళు అయిపోయినా సరే ఇప్పుడు మా చిన్నపిల్లలు ఆ చిన్నప్పుడు ఉన్నటువంటి ఆ రూపమే మాకు కనపడుతుంది తప్ప, ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు, పిల్లలు కన్నారు, పెద్ద స్టేజ్లో ఉన్నారు, పెద్ద ఉద్యోగాలు చేశారు, పెద్ద స్థాయిలో ఉన్నారని మేము ఊహించట్లేదు. మాకేంటంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి మా పిల్లలే, మా విద్యార్థులే, మా బాలబాలికలే మాకు గుర్తొస్తున్నారు. సంతోషించాను. అయితే పిల్లలు ఏంటంటే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఇంచుమించుగా 15 గ్రామాల నుండి ఇక్కడికి వచ్చేవాళ్ళు. చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ బిటువాడే ప్రథమ కేంద్రంగా ఉండేది. వాళ్ళు ఎంత వర్షమైనా, ఎండైనా, వానైనా, జారు బరదైనా సరే వాళ్ళు పరుగులు వచ్చి ఒక పక్క క్యారేజీ, ఒక పక్క పుస్తకాలు పట్టుకొని, వాళ్ళు లేటుగా వస్తే దెబ్బ కొడితే ఆ దెబ్బ సరిపోయేది కాదు మేషాడితే. అయితే అది మీకోసమే. మీరు మంచి చదువులు చదివి డిసిప్లిన్గా ఉండి పంచువాటి పాటించి మంచి భారత పౌరులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఆ రోజుల్లో నేను కొట్టాను, మాస్టర్ గారు కొట్టారు, ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రతి ఉపాధ్యాయులు కూడా కొట్టారు. ఆ విధంగా కొట్టబెట్టినాడు మాస్టర్ గారు, మరియు మన ఎవరు సత్యమూర్తి మాస్టర్ గారు, సింహాచలం మాస్టర్ గారు, మేము అందరం కూడా ఎంతో యూనిటీ అన్నమాట. యూనిటీగా ఉండి ఒక యూత్ లాగా అన్నమాట. ఏ విషయంలోనైనా మేము ఉన్నాము, వెనక్కి తగ్గే పని అనే ఉద్దేశంతో కష్టపడి మా పని మేము చక్కగా చేశాము అని నేను సంతృప్తి పడుతున్నాను. అలాగే మాస్టర్ అయితే మాక్ పార్లమెంట్ కూడా కండక్ట్ చేశారు. మన అడవినాయుడు మాస్టర్ అయితే చక్కగా రాగయుక్తంగా పద్యాలు చెప్పి చక్కనైనటువంటి కొల్యుడు అనమాట. ఒక మంచి ఫ్యామిలీ మెంబర్స్ లాగా, అంటే మనం ఒక కుటుంబంలోని సభ్యుల్లాగే ఉండేవాళ్ళం తప్ప చక్కగా పనిచేసి ఇప్పుడు మేము కూడా కొన్ని విషయాల్లో, కొన్ని డిసిప్లిన్లో మంచి విషయాలు నేర్చుకున్నాము పెద్దల దగ్గర. అలాగే మేము కూడా ఒక మార్గదర్శకంగా ఉండి మా పిల్లలైనటువంటి మీకు మార్గదర్శకంగా ఉండి పంచువాలిటీని అలవాటు చేశామని నేను అనుకుంటున్నాను. అయితే మరి ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే మీకు చెప్పడానికి, మనకి ఎన్ని ఆస్తులున్నా, ఎంత సంపద ఉన్నా, ఎంత రాజకీయ పలుకుబడి ఉన్నా, ఎంత అందం ఉన్నా, ఎన్ని రకాలైన ఉన్నప్పటికీ మనకి ఆరోగ్యం లేకపోతే అంత శూన్యమే. మన ఆరోగ్యాన్ని మనము కాపాడుకోవాలి, మన ఆరోగ్యాన్ని మనము సరిదిద్దుకోవాలి. మన పిల్లలకి, మన కుటుంబీకులకి, మన తల్లిదండ్రులకి మార్గదర్శకంగా ఉంటూ మనము మంచి తల్లిదండ్రులుగా, మంచి పౌరులుగా, మంచి మానవత్వం ఉన్నటువంటి వ్యక్తులుగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మీరు ప్రతిరోజు కూడా ఒక్కతో పాటు సంస్కారాన్ని నేర్చుకొని పెద్దవాళ్ళని గౌరవించడము, అలాగే ముసలి వాళ్ళని గౌరవించడము, ఒక దైవభక్తి, పాపభీతి కలిగి మంచి మార్గంలో మనం ఉంటూ మన పిల్లల్ని మనము మంచి పౌరులుగా సరిదిద్దడానికి ముందు మనం ఏం చేస్తున్నామని మన పిల్లలు మనల్ని చూస్తారు. మా అమ్మ ఏం చేస్తుంది, మా నాన్న ఏం చేస్తున్నాడు, వాళ్ళ యొక్క అలవాట్లు ఏంటి అనేది చూస్తారు.
మనల్ని ప్రతీది గమనిస్తారు. వాళ్ళు మనల్ని చూసే అన్నీ నేర్చుకుంటారు. కాబట్టి మనం కూడా డిసిప్లిన్గా ఉండాలి, పంచువాటిని పాటించాలి, దైవభక్తి ఉండాలి. అన్ని రకాలుగా మనం పాటించినప్పుడే మన పిల్లలు మనకి వింటారు. లేకపోతే మన పిల్లలు మనకి వినరు. మనమే తాగుపోతాం అనుకోండి, వ్యసనపరులం అనుకోండి, మా నాన్నే తాగుతున్నాడు నేను ఎందుకు తాగకూడదు, మా నాన్నే తిరుగుతున్నాడు నేను ఎందుకు తిరగకూడదు అని అనుకుంటారు పిల్లలు. ఆటోమేటిక్గా మన దారిలోనే వాళ్ళు కూడా వెళ్ళడానికి ట్రై చేస్తారు, ప్రయత్నం అనేది చేస్తారు. ఆ విధంగా మీరందరూ ఉండకుండా మంచి పిల్లలుగా, మంచి భారత పౌరులుగా మీరు తీర్చిదిద్ది మంచి పిల్లలుగా ఉండాలని, మంచి తల్లిదండ్రులుగా ఉండాలని కోరుకుంటూ ఆ భగవంతుని ఆయన ఆరోగ్య సౌభాగ్యాలతో ఎల్లప్పుడూ తొలిదోగుతూ మీ పిల్లలకు మంచి చదువులు, మంచి బంగారు భవిష్యత్తు ఇవ్వాలని, మంచి ఉద్యోగాలు రావాలని కోరుకుంటూ నిండు మనసుతో మీకు దీవిస్తున్నాను. మరి ముఖ్యంగా ఎల్లప్పుడూ కూడా ఇంత మంచి ఏర్పాటు చేసినటువంటి మీకు అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, నిజంగా నేను ఇప్పుడు నాకు 61, 61 అత్యుత్సాహం అనేది నాలో కలుగుతుంది. ఎందుకు మీరు చేసినటువంటి ఎంత పెద్ద కార్యక్రమాన్ని, మీరు సన్మానం చేసినటువంటి పెద్ద ఈ ఘనతని ఎప్పుడూ మేము మర్చిపోలేము. మా లైఫ్ లాంగ్ ఈ ప్రాణం ఉన్నంత వరకు కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాము. మరొకసారి మా యొక్క ఆశీస్సులు, ఆ భగవంతుని ఆశీస్సులు మీకు లభించాలని కోరుకుంటూ, ఆ భగవంతుని కోరుతూ ఇంకొకరితో చాలా గట్టిగా లేవు. తిన్నారా? తినలేదా? ఇప్పుడు మన డేరింగ్ డాషింగ్ డైనమిక్ టీచర్ అన్ని రంగాలు. సభాయ నమః. సభని అధిష్ఠించినటువంటి గౌరవనీయులు వైఎస్ఎన్ మాస్టర్ గారికి, అలాగే శ్రీ కె సత్యమూర్తి మాస్టర్కి, అలాగే మా బావగారైన బడే సింహాసనంకు, అలాగే సోదర తుల్యులు ఆశకులైనటువంటి వాళ్ళందరికీ కూడా, అలాగే మిత్రులకు, శర్మకు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు, నమస్కారాలు, పెద్దలకు నమస్కారాలు, చిన్నపిల్లలకు ఆశీస్సులు. ఎక్కువగా ప్రచారంగా ఉన్నది వినిపిస్తుంది. మీరు సెలలో చూస్తున్నారు. సనాతన ధర్మము అనే పదము ఎంత పవిత్రమైందో చూడండి. నేను కథ చెప్తాను, జాగ్రత్త వినండి. ఒక తండ్రి తన కొడుకుని ఆ ఊరిలో సత్యహరిశ్చంద్రుడి నాటకం వేస్తుంటే, మహాత్ముడు సత్యహరిశ్చంద్రుడి నాటకాన్ని చూసి సత్యవంతుడిగా మారాడు, నా కొడుకు కూడా అలాగే తయారు కావాలి అనే సద్బుద్ధితో ఆయన ఏం చేశారు, ఈ విషయం ఆయన చెప్పలేదు. వెళ్ళి నాటకం తెల్లారి ఉండదు కదా, సత్యహరిశ్చంద్రుడు కదా, మీరు చూసే ఉంటారు. అయితే ఇప్పుడు అవి లేవులేండి, అప్పుడు ఉండేది. అయితే నాటకాన్ని అంతా చూశాడు. చూసి అర్ధరాత్రికి వచ్చాడు, హాయిగా పడుకున్నాడు. అప్పుడు ఏ డిస్టర్బెన్స్ చేయలేదు మా నాన్నగారు. తెల్లవారింది. సునీత ఇబ్బంది పడుతుంది, కళ్ళు పాముకుంటుంది. అయితే ఎందుకు కథలు మోకన్నట్టు ఉంది సునీత. అయితే తెల్లవారింది. నాయన నువ్వు కథ అంటే హరిశ్చంద్రుడి కథ అంతా చూసావు కదా, నీకు అందులో నచ్చిన అంశం ఏంటి నాయన అంటే, అది ఏమన్నాడు తెలుసండి, మీలాంటి వాడు కాదు పరమ నీచుడు. ఎలాగా నీచుడు? ముందు నేను చెప్పేసాను, తప్పకుండా. నాన్న వెర్రిబాగులోడు హరిశ్చంద్రుడు. ఏమన్నాడు? వెర్రిబాగులోడు. ఇప్పుడు ఒక్క అబద్ధం ఆడి స్టేట్ అయిపోయింది. ఏంటి? ఒక్క అబద్ధం ఆడి స్టేట్ అయిపోయింది. అబద్ధం ఆయన ఒక బుద్ధే చచ్చని అక్కడ అచ్చలేదన్నాడు. తండ్రి ఏమనుకున్నాడు? అతను నిజాయితీని మెచ్చుకుంటాడు, గాంధీ మహాత్ముడు అతను వాడవుతాడు అనుకున్నాను నేను. దీంట్లో ఎలా తయారు అంటే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం మీరు గ్రహించే ఉంటారు. మంచిని గ్రహించాలి, చెడుని విడిచిపెట్టాలి అని కదా తండ్రి యొక్క ఆలోచన. ఇప్పుడు మంచిని గ్రహిస్తాడు అనుకున్నాం. ఇది ఒక ధర్మం. అయితే ఈ ధర్మాన్ని మీరందరూ కూడా ఆచరిస్తారు అన్న ఆర్యోక్తి ఉన్నది, మీ అందరికీ తెలిసిందే. తల్లిదండ్రులను దేవుళ్ళుగా భావించడం, వాళ్ళతో సమానంగా గురువును కూడా దేవుళ్ళుగా భావించడం మీరు భావించారు. భావించి గురువుని ఒక ఉన్నతమైన స్థాయిలో మీరు ఆలోచించారు. మీ మధ్యలో గురువుని ఒక ఆరాధ్య దైవంగా భావించారు. ఆ భావించడం వలన మాకు ఇట్టి కార్యక్రమాల్ని మీరు పిలిచి
పిలిచి గౌరవించి మా ఆయుష్ని పెంచారు మీరు. ఇంతటి ఉత్తమమైనటువంటి విద్యార్థులు దొరకడం మాకు నిజంగా గొప్ప ఆనందం అనిపిస్తుంది. చాలా చాలా ఆనందం అనిపిస్తుంది. ఇలాంటి విద్యార్థులు ప్రతి ఒక్క టీచర్కి దొరకాలి. నిజంగా మా జీవిత ఘట్టంలో ఇది మధురానుభూతిని నింపినటువంటి ఘట్టంగా మేము భావిస్తున్నాం. అయితే మేము మీ చిన్నపిల్లలుగా, అంటే మాకు మీరు చిన్నపిల్లలు, మీరైతే కొద్ది పెద్దవాళ్ళు అయ్యారు. మీ రూపాలు మారినా మీ మనసులు మారలేదు. మంచి మనస్తత్వం కలిగినటువంటి మీ అందరికీ నా హితబోధ ఏంటంటే, మేమైతే ఎలాగైతే మిమ్మల్ని చక్కగా తీర్చిదిద్ది బిఏ, ఎంఏ, పిహెచ్డీ చేసి ఒక కాలేజీలో ప్రిన్సిపాల్గా రిటైర్ అయ్యింది. ఈరోజు చాలా సంతోషం ఏంటంటే, ఇంట్లో ఉంటుండగా ఈ బ్యాండ్ మేళం వినిపిస్తున్నారు. సున్నాయి వైద్యులు ఏమిట్రా అంటే మా పిల్లలు చెప్పింది అనమాట, మేషాకి సన్మానం చెప్పినాడు. సరే వెంటనే బయలుదేరి వెళ్దాం, మా మేషారు కదా, మనందరికీ మేషారు. మీ విద్యార్థులు, నేను మీ విద్యార్థినే, మనందరి విద్యార్థులు, మనందరి మిత్రులమే. కాబట్టి మీతో నేను కూడా విద్యార్థిగా భాగస్వామ్యం అవుతూ మేషగారి తరగ విశేషాల్లో రెండు ఇప్పుడు చక్కగా చెప్పి పీటీ మేడం గారు, చదువు ఎంత ఉన్నా సంస్కారం ఉండాలన్నారు. దానికి వచ్చిన పద్యం అన్నది, చదువుది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్థకంబు, గుణ సంయుతులెవరు మెచ్చరు ఎచ్చటన్, పదునుగా మంచి కూర నలపాకము చేసిన అందు ఇంపు ఒదవడు ఉప్పులేక రుచి పుట్టగా నేర్చునడయ్య భాస్కర. చదువు ఎంత ఉన్నా సంస్కారం లేకపోతే ఆ చదువు విలువ లేదు. అలాంటి చదువు లేని వాడిని ఎవడు మెచ్చుకోరు. ఏ ఒక్క వ్యక్తి ఆయన మెచ్చుకోడు. ఎలాగంటే ఎంత నరమహారాజు కూర వండినా ఆ కూరలో తగుమాత్రం ఉప్పు లేకపోతే ఆ కూర ఏ విధంగా ఆమోదయోగ్యంగా ఆస్వాదికంగా ఉండదో, మనం ఎంత చదువుకున్నా సంస్కారం లేకపోతే సంస్కారహీనుడు అంటారు, కానీ వీడు చదువుకున్నవాడు కాదు అంటారు. అట్లాంటి చదువుతప్పుడు సంస్కారము, ఇది ఒక విషయం. రెండోది ఏమిటంటే, ఆ రోజుల్లో మాకు బెల్లాని సత్యమేష్ ఉండేవారు బిట్టువాడలో. ఫస్ట్ హెడ్ మాస్టర్ ఈయన ఉండేవారు, బెల్లాని మేష్ ఉండేవారు. అలాగే రామ్మోహన్ నాయుడు గారు అని చెప్పి తలగాం, ఆయన తెలుగు మేషారు ఉండేవారు. ఆ రోజుల్లో డ్రిల్ మ్యాచ్ అయితే ఏకంగా మాకు మన మన రామాలు ఉంది కదా, రామాలు దగ్గర మా స్కూల్ అన్నీ కూడా కమిట్మెంట్. అంటే గురువు అంటే అర్థం ఏంటంటే, త్యాగరాజు మాట గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నాడు. ఆ గురువుని ఒక ఇండు పెక్తో పోల్చారు త్యాగరాజు. ఇండు పెక్ ఏం చేస్తుంది, బురద నీరు వస్తుంది కదా మనకి, ఏటి వెళ్తాం కదా, నీరు తెస్తాం కదా, ఆ నీరంతా బురదమయం. ఆ బురద నేను కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను విజయనగరంలో. నా పేరు శ్రీరామూర్తి. నేను గిట్టుబాటులో ఉంటున్నాను. గిట్టుబాటు అనేది నేనైతే వ్యవసాయం చేస్తున్నాను. నా పేరు కృష్ణ శివనారాయణ. వండర్లాండ్ సార్ మాది. నాకు 10th వస్తుంది. నా పేరు సౌడారు సోంబాబు. నాది అడార గ్రామం. నేను పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పంచాయత్ సెక్రటరీగా, గ్రూప్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. దైవ సమానులైనటువంటి ఉపాధ్యాయులందరికీ నమస్కారం. నా పేరు గోవన్ పిన్నింటి గోవన్ నాయుడు. నాది వండవ చిట్ ఫండ్. చిన్న మాట చెప్పాలి, మరి మిషన్ లేదు బొమ్మ రాదని చెప్పారు కదా ఆవిడ. నమస్కారం అండి. నా పేరు సురేష్ కుమార్ రెడ్డి. అది ఇవాడ రైల్వేలో పనిచేస్తాను, విశాఖపట్నంలోనే. వేదికను అలంకరించిన మా హెడ్ మాస్టర్ గారికి, శ్రీనాథ్ ముక్త గారికి, అడినాథ్ మేస్టర్ గారికి, ఈ సంవత్సరం మాస్టర్ గారి, సత్యనారాయణ మేస్టర్ మాస్టర్ గారికి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నేను ఇండియన్ ఆర్మీలోన 18 సంవత్సరాలు చేసి రిటైర్ అయ్యి ఆరోగ్యంగా వచ్చాను. ఇండియన్ ఆర్మీ అంటే ఇక్కడ కూర్చున్న వేదికపై కూర్చున్నంత సింపుల్ ఏం కాదు. దేశ రక్షణ అంటే మాకు 24 గంటల ప్రాణహాని. ఆ ప్రాణహాని నుంచి బయటకు వచ్చి నేను ఇప్పుడు హ్యాపీగా మా భార్య పిల్లలతో ఉంటాను. ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీలో మళ్ళీ జాబ్ చేస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన స్నేహితులందరికీ ధన్యవాదాలు.
అసైన్మెంట్ ఇచ్చేవాడిని. ఏంటి చెప్పవు సరే? వాకింగ్ నేను వేకుని వస్తాము, సత్యమూర్తి గారు మేమందరం వచ్చేవాళ్ళం. ఆ వేకుని 5 గంటలకు వస్తే నువ్వు అట్టుంచి కనబడాలి, కనబడకపోతే చూసుకుందాం. తప్పనిసరిగా చలి వచ్చేవాడు, వాడికి పరిగెట్టించి చేసి నీకు, ఎందుకంటే వాడు నాకు మొదట దృష్టి ఒక మనిషి ఉండేవాడు, కానిస్టేబుల్గా ఒక మినిట్కి దీని పనికి వస్తాడు, చదువుకి ఎలా కొద్దిగా ఇబ్బందులు పడుతున్నాడు అని చేస్తే నువ్వు సక్సెడ్ అయ్యాం. అది వాడి ఫలితమే దుర్గారావు గారు చెప్పడం. థ్యాంక్ యూ సార్. గారికి, మా ఇంజనీరింగ్ మేస్టర్ గారికి, మా సోషల్ మేస్టర్ గారికి, సత్యమూర్తి మేస్టర్ గారికి నేను ఈ అందరి దయ వల్ల దుర్గారావు మాట వచ్చింది కూడా వచ్చాను లోపలికి. దుర్గారావు నేను ఒకే స్పాట్ మీట్స్ను. అయితే దుర్గారావు 18 సంవత్సరాలు చేసి రిటైర్ అయిపోయాడు. నేను 30 years చేస్తాను. నేను ఇప్పుడు ప్రెజెంట్ సుద్దర్ మేజర్గా చేస్తాను. ఇది ఇండియన్ ఆర్మీ. జై జవాన్. జై జవాన్. అందరూ నాకే చెప్తున్నారు, అర్థం కాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ స్పీచ్ మళ్ళీ ఇప్పుడు లేదు. సార్ ఏమనుకోవద్దు సార్ మిమ్మల్ని. అయితే సంవత్సరం మేసర్ గారు నేను 6th క్లాస్ చదువుతున్నప్పుడు ఒక క్వశ్చన్ వేశారు, తక్కువ వేశారు. 7-9 అందరూ అని అన్నారు. ఎందుకు అడిగారో నాకు తెలియదు. ఆ రోజు చెప్పలేకపోయాను సార్ మీకు. 7-9-63 సార్. ఇప్పుడు మీకు ఆన్సర్ ఇస్తున్నాను. అలాగే సైన్స్ మేసర్ గారు, ఆయనలో ఉన్న విద్య చాలా అద్భుతమండి. ఆయన ఒక ఆర్టీఎస్ ఏదో ఒక నెంబర్ రాయండి, లేకపోతే ఒక అక్షరం రాయండి అని చెప్పేవాళ్ళు. ఆయన ఎలాగా ఆ అక్షరాన్ని కానీ లేకపోతే ఏదైనా ఒక పదం కానీ రాస్తే దాన్ని ఒక బొమ్మగా చెక్కేసేవాళ్ళు. ఎక్కడ ఎడిట్ చేసేవాళ్ళు కాదు. అలాగే అరుణాడి మాస్టర్ గురించి చెప్పక్కర్లేదు. ఎందుకంటే సార్ అంటే భయం, ఆయన అంటే ఆయన చుట్టూ కూర్చుండేవాళ్ళు. ఆయన పలుకులు తెలుగు అంటే, ఇప్పుడు ఇంగ్లీష్ అంటే ఎవరికి రాదు, తెలుగు అంటే అందరికీ వచ్చు. కాబట్టి తెలుగు మేసర్ అంటే అదొక రకమైన రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళం. ఆయన దగ్గర ఎన్నో విద్యలు కూడా నేర్చుకున్నాం. సార్ నేను కూడా ఎల్ఐసిలో కూడా పనిచేసాం. థ్యాంక్ యూ సార్. మరి అయితే నేను ఎల్ఐసిలో ఏజెంట్గా చేస్తున్నాను, అలాగే చీఫ్ అడ్వైజర్గా కూడా చేస్తున్నాను. మరి ఈ రోజున మీ ఆశీస్సుల వల్లే నేను ఎంత అభివృద్ధి చెందాను. మరి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, నాకు ఈ అవకాశాన్ని కలిగినందుకు మీ అందరికీ మనసు వచ్చి నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్. సారీరా, కానీ మీరు ఏం చేస్తున్నారో మీ పేరు వరకు చెప్పండి. చాలా టైం అయిపోయింది. 30 సంవత్సరాల తర్వాత కలిసిన నా చిన్ననాటి మిత్రులందరికీ ఈ వాతావరణంలో దగ్గర 5 సంవత్సరాలు ఈ గాలినే పీలుస్తూ, ఈ గ్రౌండ్లో ఆడుతూ, ఇక్కడ మన పాకలు ఉండే ఆ పాకల్లో చదువుతూ ఈ వాతావరణాన్ని అనే కన్నా ఈ వాతావరణం మనల్ని ఇక్కడికి చేర్చినందుకు ముందుగా నా ఇంట్రడక్షన్. నా పేరు బేవర్ గోవిందరావు అండి. ఇక్కడ చదువుకుంటుండేవాడిని అండి. ప్రస్తుతం నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను. సంతకాటి మండలంలో టీచర్గా వర్క్ చేస్తున్నానండి. నా చిన్ననాటి ప్రధాన ఉపాధ్యాయులకు, గురువులకు, అందరికీ వాళ్ళ పాదాలకు నమస్కరిస్తూ, నా పేరండి వాసుదేవరావు అండి, పాలాపు వాసుదేవరావు. నాది పాపంపేట అండి. పాపపట్నంపేట నుండి ఇక్కడికి డైలీ వచ్చేవాడినండి. ఇప్పుడు ప్రస్తుతానికి నేను విజయవాడలో ఎలక్ట్రీషియన్గా వర్క్ చేస్తున్నాను. నా పేరు నేను శ్రీనివాసరావు, పాలమెత్తండి.
నేను ప్రస్తుతానికి బిజినెస్ చేసుకుంటున్నాను. గురు సమూహం నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ అవకాశాన్ని ఎంతో భవిష్యత్తుని ఇచ్చారు. దానికి ఇప్పుడు కూడా జీవితాంతం మీకు రుణపడి ఉంటాం. ఇంత అవకాశం కల్పించిన నా తోటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అందరం కలిసి అవకాశం వచ్చింది. నా పేరు వెంకటేష్ కుమార్, నాడు ఓలగ్రామ గ్రామం. నేను ప్రస్తుతం గవర్నమెంట్ టీచర్గా ఎలిమెంటరీ స్కూల్ టీచర్గా చేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారాలు. నా పేరు చిట్టరామారావు, మరి దీపపాల సార్. నేను వ్యవసాయం చేస్తున్నాను. నా పేరు సార్ చిన్నబ్రాయుడు. నేను స్కూల్లో ఉన్నాను. మా తాతగారి ఇక్కడ స్కూల్లో చదివాను. నేను ఇప్పుడు హైదరాబాద్ ఉంటున్నా. నేను పిల్లలుగా వర్క్ చేస్తున్నా, డీజే చేస్తున్నాను సార్. బాలచంద్ర నా పేరు, ఫైనాన్స్గా చేస్తాను. నా పేరు పెచ్చిపురపు సంగం నాయుడు, సంగం గ్రామం. నేను R&D సివిల్ కాంట్రాక్టర్గా క్లాస్ 3 కాంట్రాక్టర్గా చేస్తున్నాను. అందరికీ నా పేరు గిరిబాబు అండి, నెలగిరిబాబు. మాది అనారు. నేను ఇప్పుడు మలేషియాలో అసోసియేట్ ప్రొఫెసర్గా చేస్తాను. యూనివర్సిటీ ప్రొఫెసర్గా చేస్తాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు సునీత, టూర్ నుంచి వచ్చేవాళ్ళము. నేను హౌస్ వైఫ్గా నా ఫ్యామిలీ బాధ్యతలు చూస్తున్నాను. అలంకరించిన నా చిన్ననాటి ప్రియాతి ప్రియమైన ఉపాధ్యాయునికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. నాది పాలమెట్ట గ్రామం నుండి వచ్చేదాన్ని. నా పేరు భార్గవశ్రీ. బీఈడీ అయింది, డిఎస్సి అయితే రాయలేదు. ప్రెజెంట్ హౌస్ వైఫ్గా చేస్తాను. వేదికగా అలంకరించిన గురువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు జి గణపతమ్మ, హౌస్ వైఫ్ని. ఇక్కడ బిట్వాడే మాది. చెప్పండి గురు, గట్టి కొట్టండి రా. నా పేరు దుర్గమ్మ. మాకు మాస్టర్లందరికీ హృదయపూర్వక నమస్కారం అండి. మాకు ఏ తక్కువని చెల్లెలు నాకు ఎంత చెప్ప ఫస్ట్ సారి మాకు మొట్ట వెట్టపడి మాది పద్నాన్న దుర్గమ్మ. పట్టి నుంచి మాకు ఆ టైంలో మాకు రూట్లు కూడా బాగలేదు, రోడ్డు కూడా బాగుండేది కానీ వర్షాలు బాగుండేవి. ఆ టైంలో కూడా మేము వచ్చి చదివాము. ఆ టైంలో కూడా మాకు వయసు మేస్తారు, సంవత్సరాల మేస్తారు గారు మాకు అండగా ఉండేవారు, జ్యోతి మేస్తారు కూడా అండగా ఉండేవారు. ఆ టైంలో మాకు చదవడానికి కూడా చాలా కష్టం ఉండేది. సంవత్సరాల మేస్తారు గారు, వయసు మేస్తారు మాకు చాలా ఉండేవారు. మాకు ఆ చదువులు కూడా చాలా మేము ఎలా ఉన్నామంటే ఈ ఫస్ట్కి మేస్తారు మాకు తర్వాత మంగమ్మ ఇప్పుడు మంగమ్మ బిటివాడ అండి. మేము పెద్దింట్లో ఉంటున్నాము. నా పేరు మంగా అండి. మేము ఇప్పుడు హౌస్ వైఫ్గా చేస్తున్నాము. మూర్తి గారికి, దంపతులకి, మరియు సత్యమూర్తి మేస్టర్ గారికి, సింహాచలం మేస్టర్ గారికి, అడవిరెడ్డి మేస్టర్ గారికి, ఈ స్కూల్ తాలూకా ఫస్ట్ బ్యాచ్ పూర్వ విద్యార్థి రిటైర్డ్ ప్రిన్సిపాల్ జేఎన్ సూర్యనారాయణమూర్తి గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలందరికీ నా యొక్క ఆశీస్సులు. స్కూల్లో మీరు 95-96 బ్యాచ్ అంటే మాకన్నా మీరు 6 years జూనియర్స్ అట్లా చెప్పుకుంటారు. మాది 89-90 బ్యాచ్ మాది. సో ఈ చుట్టుపక్కల ఊర్లు అంటే తూడి, సంఘం, మొత్తం వెంకటి
ఇలా ప్రోగ్రామ్ చేయడం అనేది చాలా ఎంతో అదృష్టమైనది. ఎందుకంటే 30 సంవత్సరాల క్రితం జరిగినటువంటి మనం కలిసి మనం ఒక్కసారిగా ఆత్మీయంగా కలిసి ఇలా కార్యక్రమం ఏర్పాటు చేసుకొని పాత టీచర్లని గౌరవించడం ఎంతో అదృష్టం మనకి. చేసేవాళ్ళు అదే ఊర్లో ఉండి అక్కడే కాపురం పెట్టి అక్కడే ఉండేవాళ్ళు. ఇప్పుడు టీచర్లు అంటే ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీ టీచర్స్, ఇప్పుడున్నటువంటి కంఫర్టబిలిటీస్ ఫెసిలిటీస్ పెట్టి ఇప్పుడు టీచర్ ఇక్కడ పనిచేస్తానంటే అప్ అండ్ డౌన్ చేస్తుంటారు. ఇవాళ పాలకొండనో శ్రీకాకుళంలో ఫ్యామిలీలు పెట్టుకుంటారు, ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఎవరు అలా కాదు. ఏ టీచర్లు అయినా ఏ స్కూల్లో, మన ఊరనే కాదు, ఏ స్కూల్లో పనిచేసిన టీచర్లు కూడా ఆ స్కూల్లో లోకల్గా ఉండేవాళ్ళు. ఉండి పిల్లల తాలూకా యోగక్షేమాలు కూడా ఈవెన్ 4:30కి స్కూల్ అయిపోగానే 4:35, 4:45 మేషాలు ఇంటికి ట్యూషన్కి వెళ్ళిపోతుండేవాళ్ళు. నాకు బాగా తెలిసింది. అక్కడ మళ్ళీ 1:30, 2 గంటల సేపు, 3 గంటల సేపు. అదే మీరు అంటుంటారు కదా, ఎందుకంటే మేము సింహాచలం మేష గారి చదువుకోలేదు, అరుణాచలం చదువుకోలేదు. ఇద్దరి దగ్గర కూడాను ఈటీ గౌరమ్మ గారి చదువుకున్నాను. ఆవిడ 86, ఐ థింక్ మేము 86లో జాయిన్ అయ్యారు. ఆ టైంలో నేను రాజమండ్రిలో చదివాను. యాక్చువల్గా 8th క్లాస్ నాది. ఆవిడ నేను 8th క్లాస్ ఉంటే ఆవిడకి వచ్చి జాయిన్ అయ్యారు. ఆవిడ దగ్గర మళ్ళీ 9th ఇక్కడ వచ్చి చదువుకున్నాను. 9th 10th క్లాసుల్లో మా ఫాదర్, మా పెదనాన్నగారు ఇద్దరు ట్రాన్స్ఫర్లు అయిపోయారు. ఇతనికి ఇచ్చాపురం దగ్గర రాజపురం, మా ఫాదర్కి తొగరం ట్రాన్స్ఫర్ అయిపోయింది ఆ రోజుల్లో. ఆ రోజుల్లో స్కూల్ హెడ్ మాస్టర్ అంటే ఒక ప్రిన్సిపల్, ఒక డిసిప్లిన్. యాక్చువల్లీ మా పెదనాన్నగారు అనుకోవడం, మా నాన్నగారు అనుకోవడం తప్ప మమ్మల్ని కూడా సొంత పిల్లలైనా కూడా మమ్మల్ని కూడా నలుగురితో పాటు అందరు స్టూడెంట్స్ సమానంగా చూసి ఎస్ఎం మాస్టర్ చెప్పడం అంటే అందరికీ తెలిసిందే. డిసిప్లిన్ ఉండేటది. 9:30 స్కూల్ అంటే 9:20, 9:15కి ఇక్కడ భోజనం చేసి, మార్నింగ్ భోజనం చేసి ఫస్ట్ అటెండ్ అయ్యేది అతనే. ఇక్కడ టీచర్స్ కూడా 9:30 లోపల అందరు టీచర్స్ ఇక్కడ ప్రేయర్ లోపల అందరూ అటెండ్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే మేషర్ని ఒకవేళ ప్రేయర్ దాటిపోతాం అంటే మేషర్ ఏమంటారో, ఏం చేస్తారో, ఈవెన్ మన డిసిప్లిన్ నేర్చుకున్నారు వాళ్ళ దగ్గర. ఇప్పుడున్నటువంటి టీచర్స్ ఎలాగున్నారంటే టీచర్లు కూడా 10 మేషాలు ఎక్కడికి వెళ్దాం అనేవాళ్ళు. ఇప్పుడున్నటువంటి ఉంది కాబట్టి ఈ రోజు కూడా మీ అందరికీ అంతా గుర్తొచ్చారు కాబట్టి ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. ఇప్పుడు అబౌట్ 2000 పీపుల్, అంటే 2010, 2000 తర్వాత బ్యాచెస్ ఈ ప్రోగ్రామ్ చేస్తారని నేను అనుకోవట్లే. నాకు తెలిసి మ్యాక్సిమం ఇది 2000 లోపలటువంటి పిల్లలు చేసేటువంటి ప్రోగ్రామ్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ కూడా టీచర్ని బీట్ కాగదాం పదని పిలిచే స్టూడెంట్స్ ఉన్నారు. ఇవాళ ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను, తప్పుగా అనుకోవద్దు ఎవరున్నా. సో అందరూ చెప్పొచ్చేది ఏంటంటే అలాగే కొంతమంది అయినా మీ అనుభవాలని చెప్పి మాకు ఆనందింప చేస్తారని కోరుతున్నాం. ఇంకా నా బ్యాచ్ల్లో ఒక ప్రతిపాదన వచ్చింది, హెల్పింగ్ హ్యాండ్స్. మనం ఏదైనా అవసరమైన వ్యక్తులకి, మన స్నేహితులకి ఏదైనా కష్టాలు ఉంటే, లేకపోతే ఏదైనా ఫంక్షన్ చేసుకుంటే వారికి తగిన రీతిన వెళ్ళడం కానీ, సత్కరించడం కానీ, ఇలాంటి కార్యక్రమాలు మేము ఈ మధ్యన చేస్తున్నాం. 80 బ్యాచ్ మాది. 1980లో వసంతోత్సవం చేసాం కదా, వజ్రోత్సవాలు. ఆ భాగంగా ఎవరైనా చనిపోతే వెళ్ళి దండలు ఇవ్వడం కొంచెం చేస్తున్నాం. అలాగే మనలో ఎవరైనా నీడీ ఉండి చేస్తే వారి కోసం ఒక నిధిని ఏర్పాటు చేయమని ఇంతకుముందు
చెప్పడం జరిగింది. అప్పటికే 84 జనవరిలో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి నా జీతంలో 5 to 10% ఈ రోజు కూడా నేను పక్కన పెట్టి నాకు తగిన విద్యార్థులు కానీ ఏదైనా వేరెవర్ నెసరీ ఐ స్పెండ్ ద మనీ టు ద నీడీ పీపుల్. కారణం అంటే అది కూడా నేను నేర్చుకున్నదే ఇతరుల నుంచి. ఆ రకంగా మనం చేయడం వల్ల ఏమైంది, ఈరోజు 1,00,000 అనుకుంటే 1,10,000 కాలదంటే మనోవేదన పెరుగుతుంది. నాది 90,000 జీతం అనుకుంటే 10,000 రూపాయలు నిర్ణయం చేయొచ్చు. ఆ సంతృప్తి భావన మనలో ఉండాలి. ఏదో ఒక దశలో తిండి లేనప్పుడు ఒకే బాధపడు, తిండి కలిగింది 5 పూట్ల ఎక్స్ట్రా ఉన్న ఒక 2 పూట్ల రోజు కూడా ఫారెన్ కల్చర్లో కానీ టౌన్లో చూడండి మీల్స్ మీరు ఎప్పుడైనా విన్నారా? హోటల్లో నాది వాడు మీల్స్కి వెళ్తాడు, వెళ్ళి ఎక్స్ట్రా ఒక మీల్స్ ఏమో ఇచ్చి వెళ్ళిపోతాడు, డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఉంది ముట్టబడి సిటీల్లో వాటిలో. కారణం ఏంటంటే ఎవరైనా పేదవాళ్ళు ఇస్తే ఆ మీల్స్ ఏమో వాడు ఆ హోటల్ యజమాని వాడికి ఇస్తారు. ఏదో ఇతాధికంగా మన పేరు తెలియక్కర్లా అక్కడ. ఇట్ ఈజ్ రిజిస్టర్డ్ బై ద గాడ్. మనకి ఒక సూపర్ కెమెరాతో మనము ఏం చేస్తున్నాం, పరిశీలించబడుతున్నాం. అది ఎవరికి కనబడదు, అది ఆధ్యాత్మిక చింతనలో ఉన్న వాళ్ళకి మాత్రం కనబడుతుంది. ఆ భావనతో ఉండి మనం 10 మంది సహాయం చేయడం వల్ల ఒరిగేదేం లేదు. నా జీవితంలో నేర్చుకున్నది ఏంటి, అది చాలా సంతృప్తినిస్తుంది, మన ఆయుష్ని పెంచుతుంది, మన పిల్లలకి జరుగుతుంది. ఈరోజు నువ్వు ఏదైతే అనిపిస్తున్నావో అది మీరు సంపాదించు. రొట్టవలస తర్వాత ఇచ్చేర్ల మండలం ఎవరు అక్కడ తర్వాత ఏమంటే లాస్ట్ స్టేజ్ కాదు ఇంకోటి ఉంది అక్కులపేట, తర్వాత ఎంసీతారంపురం లాస్ట్ స్టేజ్. మొత్తం 36 సంవత్సరాలు నేను జాబ్ చేశాను. అయితే అది ప్రజలు చెప్పుకున్న మాట, మేము రిటైర్ అయిన తర్వాత గొప్ప అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టాం. నేను రిటైర్ చూసి ఉంటాడేమో 100, 120, 150 మందికి భోజనం ఉచితంగా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినటువంటి ఒక పేషెంట్ని తీసుకొని ఒక సపోర్ట్ వస్తాడు. ఆ సపోర్ట్కి భోజనం ఎవడు పెడతాడు? అటెండెంట్. ఆ పేషెంట్కి హాస్పిటల్ వాళ్ళు భోజనం పెడతారు, కానీ అటెండెంట్ పెట్టరు. వాళ్ళు ఇన్నాళ్ళు నానా కష్టాలు పడేవారు. ఇప్పుడు మేము నేను భాషా ప్రయాణం తెలుగు పని ట్రైనింగ్ జిల్లెళ్ళమూడిలో చదివానమ్మ. నేను జిల్లా తాలూకా అక్కడ చదువుకున్నటువంటి మేము ఒక 80 మందిని రిటైర్ అయిన వాళ్ళము, తర్వాత ఇప్పుడు వర్కింగ్ చేస్తున్న వాళ్ళం. నెలకు 1000 లెక్క మేము ఎత్తుకుంటున్నాం. నెలకు 1000, 30,000 అవుతుంది నెలకు. మాకు 1,30,000. అయితే నెలకి భోజనం పెట్టడానికి. అయితే ఎవరిస్తున్న మిగతా అమౌంట్ అంటే కొందరు పుట్టినరోజులకని, కొందరు వాళ్ళ తాతయ్యలో లేకపోతే ఎవరెవరు చనిపోతే వాళ్ళని జ్ఞాపకార్థమని, తర్వాత వివాహ మహోత్సవాలని సపోర్టింగ్ ఉంది. ఆ రకంగా డబ్బులు ఇస్తున్నారు. ఈ రకంగా మేము 2021 ఆగస్టు 6ని ప్రారంభించాము. ఇది 5వ సంవత్సరం. 1620 రోజులు అయింది ఇప్పుడు మేము ప్రారంభించి. ఇది 5వ సంవత్సరం నడుస్తుంది. దిగ్విజయంగా నిరాటంకంగా కరోనాలో కూడా మేము ఇచ్చాం, దూరంగా మనుషులు నిలబెట్టి. అయితే ఈ కార్యక్రమం మాకు తోచింది. మా అమ్మ ఆశీస్సులతో దిగ్విజయంగా ఇప్పుడు నడుస్తుంది. ప్రతిరోజు పార్థపనులు ఉండేటప్పుడు మా వైజాగ్ వెళ్ళినప్పుడు పార్థపనులు ఉంటే రోజు అటెండ్ అవుతుంటాను అక్కడికి. అదే నేను చేపట్టిన కార్యక్రమం. మీరు కూడా ఫ్యూచర్లో అలాంటి తలంపు ఏమైనా ఉంటే మంచిది. అలా శివాచల మాస్టారు చక్కటి ప్రతిపాదన పెట్టారు. ఇప్పుడు మీరు ఏ ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించారో దీనికి కొనసాగింపుగా ఒక చక్కని పటిష్టమైన వీరుడిగా తయారయ్యి మీకు అవకాశం కలిగింది. అవకాశమైనంత మేరకు మీలో కొంచెం ఎవరైనా వెనకబడి ఉంటే అది ఉద్యోగ రూపంలో, సలహా రూపంలో కానీ, వృత్తి రూపంలో ఒక ఇది కానీ, లేదా కళ్యాణాలు లేదా మా కష్టాల్లోని సహకారకంగా కానీ వాళ్ళకి సహాయం చేసే విధంగా, అలాగే వాళ్ళ సహాయాలు మీరు పొందుతునే విధంగా ఈ యూనియన్ గట్టి పటిష్టం చేసుకోండి. ఆ సందర్భంగా మా సహకారం మీరు కోరితే తప్పనిసరిగా మీరు సహకారం. అది మీరు చేసేటువంటి యూనియన్ బట్టి, మీరు చేసే బండి బట్టి ఈ విధంగా ఉందండి. మాలో కొన్ని అనివార్య కాలంలో కొంత వెనకబడిపోయినారు, లేదా ఇబ్బందులు ఉన్నారు. మేము పని చేయదలుచుకున్నాం. జస్ట్ బాగా తెలుస్తాను మేము సహకారం.
అలాగే మీలో కూడా కొంతమంది పనికొడిగలిగిన వ్యక్తులుగా ఉంటారు. మీ స్నేహితుల పిల్లలకి భవిష్యత్తులో చదువు విషయంలో కానీ, సీటు విషయంలో కానీ, లేదా ఎక్కడైనా ఫంక్షన్ విషయంలో కానీ వీళ్ళు మీరు సహకరించుకునే ప్రయత్నం చేయండి. సార్ ఇలా చేసామని ఒక్కొక్కసారి చెవిని తెలియజేస్తే మేము ఎంతో ఆనందిస్తాం, తప్పకుండా ఆశీస్సులు అందజేస్తాం. అది మేము కోరేటువంటిది. అయితే దీని కొనసాగుగా ఆ చర్యని మీలో ఒకరినో ఇద్దరు ముగ్గురు నాయకత్వ లక్షణం ఉన్న వాళ్ళని కొంచెం నిలుపుకొని వాళ్ళ మాట గౌరవించి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. అది అంతకన్నా మరేమి లేదు. అది ఆశాలు చెప్పినా నేను చెప్పినా దీని కొనసాగింపుగా కార్యక్రమాలు చేయవలసిందిగా మీకు ఆ విషయంలో తప్పనిసరిగా భగవంతు సహకారాలు, వ్యక్తిగతంగా మా సహకారాలు ఉంటాయి. అలా విధంగా కొంచెం ముందుకు వచ్చేవాడు ఉంటే మా పిల్లలు కొంచెం మంచి పోస్టులు ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా కూడా మీకే సహకారాలు కావాల్సి వచ్చినా మేము ప్రయత్నం చేస్తాం. అందువల్ల ఈ రకమైనటువంటి అవినాభావం కొనసాగించి ఈ దశని కేవలం కలిసాం, సరదాగా మాట్లాడుకున్న తప్పట్లు వెళ్ళిపోయాం కాకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. దానికి ఎవరైనా కంకణం కట్టుకునే పరిస్థితులు మీరు ఉంటే వాళ్ళకి కావాల్సిన సహకారం అందించే ప్రయత్నం చేద్దాం. ఇక ఉద్యోగం కాదు, మనం పరస్పరం గౌరవించుకోవడమే ప్రధానమైన కర్తవ్యంగా భావిస్తారని మనపూర్వకంగా కోరుతూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ. మా సింసల మేసార్ గారికి ఫస్ట్ మా సైన్స్ మేసార్, ఆ తర్వాత సింసల మేసారు, ఆ తర్వాత అన్య మేసారు, మా గౌరమ్మ, మా టిల్లు పిటి డిస్ట్రిక్ట్ మేడం గారికి, వీళ్ళందరి దయ వల్ల ఈరోజు మనము ఇక్కడ కలిసాము. మెయిన్ దాని కళ్ళకి కారణం ఏంటంటే భాగ్యశ్రీ సునీత యామ్లత, తర్వాత మా శివ శ్రీరాము శివ ఈ బాధ్యతలన్నీ పడ్డారు. సరే ఏ చేసినా మంచిదే మనకు అందరూ కలిసాము. ఈరోజు ఎక్కడెక్కడో ఉంటాము తెలియదు మ్యాక్సిమం. నేను మొదటిసారి ఈరోజు చూశాను మిమ్మల్ని. 25 సంవత్సరాలు అయిపోయింది బయటికి వెళ్ళిపోయి. అడిగిన మేసరికి సంవత్సర మేసరికి నేను ముందు పెట్టా. అయితే నేను చెప్పలేదు. ఈ రెస్పెక్ట్ వల్ల మనము ఈరోజు ఇక్కడ కలుసుకున్నందుకు ధన్యవాదాలు నేను తెలుసుకుంటాను మేసార్కి. మా చిన్ననాటి ఉపాధ్యాయులు అందరికీ కూడా మా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ వారికి మా యొక్క శిరస పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మేము ఎంతో కొంత విలువలతో కూడిన విద్య, అలాగే క్రమశిక్షణతో కూడిన జీవితం, ఇలాంటివి మేము చిన్ననాటి మాకు అందించిన మా గురువులందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఇప్పుడు మేము అడారిలో 5 బ్యాచ్ అయితే అందులో 4 హై స్థాయిలో, అంటే హై స్థాయి కన్నా ఒక చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నాం. అలాగే ప్రతి విలేజ్లో కూడా మా స్నేహితులు, మిత్రులు అందరూ కూడా మా మిగతా బ్యాచ్తో పోల్చుకుంటే మా బ్యాచ్ ఎంత కొంత ఉన్నత స్థితిలో ఉన్నదని నేను గర్వంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మాకు ఇప్పుడు మన సింహాచలం మేస్టర్ గారు, అరవనాయుడు మేస్టర్ గారు ఎక్కువగా మాకు ముందుగా ఈ వాకింగ్ అని, లేకపోతే రన్నింగ్, వాళ్ళు బిటువాడి నుంచి అడారు వచ్చేవాళ్ళు. అందుకు దుక్కారావు, గిరిబాబు, నేను మా ముగ్గురం కూడా అటు నుంచి ఇటు వచ్చాము. అంటే ఎక్కువగా దుక్కారావుని ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యేవాడు. మేము కొద్దిగా హెల్త్ పరంగా కొద్దిగా అప్పుడప్పుడు తప్పినడుగులు వేసినా దుర్గారావు డైలీగా ఇలా ఉండటంతో అతను భవిష్యత్తులో ఒక ఆర్మీగా సెలెక్ట్ అవ్వడానికి ఆ వ్యాయామం అనేది ఎంతో కొంత అంత బాగా సహకరించడం అనేది జరిగింది. అలాగే అతను కూడా ఉద్యోగ ఉన్నతి సాధించి ఒక మంచి పొజిషన్లో ఉండడం జరిగింది. అలాగే మన సైన్స్ మాస్టర్ గారు కూడా అతను మా విద్యా బోధనలో అనేక సైన్స్ మెలకువలను నేర్పించి
ఆ సైన్స్ పట్ల ఆసక్తిని కలిగించి చాలామంది కూడా సైన్స్ పట్ల ఆసక్తి కలుగుతూ చాలా ఎక్కువ మంది ఆ సైన్స్ రంగంలో కూడా స్థిరపడడం అనేది జరిగింది. అందుకు అతనికి మా శిరసాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా మన వైఎస్ఎన్ గారు ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేసిన మాకు 2 సంవత్సరాలు అంటే 6 వైఎస్ఎన్ సార్ అతని యొక్క సత్యనిష్టత అంటే ఇప్పటికీ మాకు గుర్తుంది. ఏంటంటే అతను ఒకసారి ఏం చేశారంటే అతను నా టీచర్స్ అందరికీ కూడా శాలరీస్ తెచ్చేటప్పుడు అప్పుడు శాలరీస్ డ్రా చేసుకుని వచ్చేవాళ్ళు. వచ్చేటప్పుడు ఏం జరిగిందంటే అతను వచ్చేటప్పుడు ఆ శాలరీస్ డ్రా చేసుకునే వచ్చేటప్పుడు ఒకరు బ్యాగ్తో మర్చిపోయారు. వాళ్ళు సంథింగ్ ఎవరో బ్యాగ్ మర్చిపోయి డబ్బులతో బ్యాగ్ మర్చిపోయి వచ్చి బస్సులో కూర్చున్నగా మర్చిపోతే అతని దగ్గర వచ్చి తీసుకుని వచ్చారు. అప్పుడు అతని యొక్క సత్యనిష్టత ఏంటంటే ఎవరైతే బ్యాగ్ పట్టుకొని ఇది పోగొట్టుకున్నారో వాళ్ళు వచ్చి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం అనేది జరిగింది. అలాంటి సత్యనిష్టత కలిగిన ప్రధాన ఉపాధ్యాయుల సారథ్యంలో మేమందరం కూడా విద్యను అభ్యసించేందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్క నేషనల్ నేర్పడం అనేది ద్వారా మా జీవితాలు కూడా చాలా ఆనందదాయకంగానూ అభివృద్ధిదాయకంగానూ అభివృద్ధి చెందామని మేము దీని సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాం. అలాగే గౌరవ్ మేడం గారు ఆవిడ పిఈటీగా చేసేటప్పుడు హెల్త్ ఎడ్యుకేషన్ అనే ఒక పీరియడ్ వారంలో ఒక పీరియడ్ ఉండేది. ఆ పీరియడ్లో ఆ హెల్త్ ఎడ్యుకేషన్కి సంబంధించిన వ్యాధులకు సంబంధించి కానీ మన ఆరోగ్యం పట్ల విషయాలని ఇటువంటివి ఒక నోట్స్ రూపంలో కూడా ఆవిడ చెప్పడం అనేది జరిగింది. అప్పుడే చిన్న స్థాయిలో చిన్నప్పుడే ఆ ఆరోగ్యం పట్ల ఆరోగ్య విద్య పట్ల ఆవిడ కల్పించిన ఆ విద్య పట్ల మాకు ఎంతో అవగాహన కలిగి ఆరోగ్యవంతంగా ఉండడానికి ఆ విద్య అనేది మాకు సహాయపడింది. ఈ విధంగా ప్రతి ఒక్క ఉపాధ్యాయులు కూడా మా అభివృద్ధికి విద్యాభివృద్ధికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే. నమో నమః. ఫ్రెండ్స్కి శుభాకాంక్షలు. 30 సంవత్సరాల తర్వాత కలిసి మనందరము మాట్లాడుకోవడము, ఈ పెద్ద ప్రోగ్రామ్ చేయడము చాలా హ్యాపీగా ఉంది. అంతేనే, ఇంకా టైం లేదు. చాలా మంది ఉన్నారు మాట్లాడుతారు. ఆల్రెడీ 3 దాటిపోయింది. నేను తెలుసుకునేది ఏంటంటే నేను చదువుకునే రోజుల్లో పేద ధనిక అనే విద్యార్థుల్ని కనిపెట్టి ఆ విధంగా స్టడీ చేసిన టీచర్ సింహాచలం టీచర్. నేను ఆ రోజు ఆయన వల్ల ఒక హెల్ప్ పొందాను. నాకు ఒక యూనిఫారం డ్రెస్ తీసి ఇచ్చారు 7th క్లాస్. ధన్యవాదాలు. ఈ జీవితంలో ఆ విధంగా సహకరించినందుకు ధన్యవాదాలు. సింహాచలం మేస్టర్కి అరుణాచల్కి ధన్యవాదాలు. ఇదే స్కూల్లో చదువుకుని 10 సంవత్సరాలు ఇదే స్కూల్కి చైర్మన్గా చేశాను. 10 సంవత్సరాలు చేశాను చైర్మన్. వైస్ చైర్మన్గా పెట్టి రామారావు చేశాను. నేను కరోనా టైంలో మానేశాను. సత్యబాయి మన పాలకొండ సత్యబాయి ఇది ఉంది కదా టెంపుల్, అక్కడి నుంచి 50,000 డొనేషన్ ఇచ్చి అక్కడి నుంచి మా ఊరి పేదలు భోజనం తెచ్చేవాళ్ళు రోజున. అంటే ఇప్పటికీ కొనసాగుతుంది, కానీ అది కరోనాలో ఆపేశాను. అది డైలీ 10 మంది ఉండేవాళ్ళు, 10 మందికి డైలీ భోజనం తెచ్చి ఇచ్చేవాళ్ళు. సేవా కార్యక్రమం అంటే ముందు ఉంటాను దాంట్లో వెళ్ళలేదు. అంటే కరోనా తర్వాత ఆపేశాను నేను. ఈరోజు కూడా ఎవరు కొనసాగిస్తామంటే దాంట్లో ముందు ఉంటాను అన్నమాట. గురుదేవో నవో నమః. గురువే సర్వభూతన. అంటే మనం అందరము చదువుకున్నాం, కానీ గురువు ఉండడం వల్ల మనం ఇంత స్థాయికి వచ్చాము. ఆయన ముఖ్యాలని టీచర్లు చదువుకున్నాను, కానీ మా పిల్లలు అందరి పిల్లలు ప్రైవేట్ స్కూల్ చదువుతారు. సంస్కారము విలువతో కూడిన విద్యలు చెప్పట్లేదు. ఇప్పుడు
ఎందుకు చెప్పట్లేదంటే పిల్లలు అలాగే ఉన్నారు. ఇప్పుడు అందరము ఈ స్థాయిలో ఉన్నాం. ఎందుకు ఉన్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫస్ట్ ఛాన్స్ దేన్ని మిస్ చేసుకోకూడదు. ఒక ఛాన్స్ వచ్చింది దాన్ని ఉపయోగించుకో, రెండో ఛాన్స్ ఆలోచించకూడదు. నువ్వు దేనికి ప్రిపరేషన్కో బాగుపడాలంటే దానికే ఎఫెక్ట్ పెట్టాలి. నేను టీచర్ అవుతాను, నా వల్ల కాదు. నేను 20 జన్మలు ఎత్తున నేను టీచర్ కావాలని. నాకంటూ భగవంతుడు ఒక గిఫ్ట్ ఇచ్చాడు, దానికోసం మనం ఆలోచించాలి. ఏదైతే మనకు భగవంతుడు ఇస్తాడో దాన్ని ఫస్ట్ ఆఫ్ మనము నెగిటివ్గా తీసుకోకుండా మనము హ్యాపీగా ఫీల్ అవ్వాలి. చిన్న పోస్ట్ అవని పెద్ద పోస్ట్ అవని ఇక్కడ ఎవ్వరూ ఏం తీసుకెళ్ళిపోలేము. మన జీవితంలో ఏమీ రాదు మా వెనకట్ల. ఆ విషయంలో నేను మిలిటరీలో జాయిన్ అయినప్పటి నుంచి పక్కన ఒక డెడ్ బాడీ ఉంటే ఆ డెడ్ బాడీని కూడా మూసుకుని మేము వెళ్ళాలి. అలాంటి రోజులు చూసాము. కాకపోతే ఇప్పుడు పెద్ద చిన్న కాదు, మన స్టూడెంట్లో ఎవరైనా ఆపదలో ఉన్నారంటే ముందుకు రావాలి. ప్రతి వాళ్ళు ఫోన్ చేయాలి. పలానా మన పిట్టరామలో కానీ మన గోవిందనాయుడు కానీ మన ఎవరైనా సరే మన స్టూడెంట్లు ఎవరైనా ఆపదలో ఉన్నారంటే ఏ కష్టంలో ఉన్నాడో మనకు తెలియదు. ఎవరికైనా ఒకరికి తెలిసిందంటే మీకు తెలిసిన సహాయం మీరు చేయండి, నాకు తెలిసిన నేను కూడా చేస్తాను. 10 మంది 10 చేతులు 50,000 అనుకో, ఏదో ఒక చిన్న మొత్తంలో ఉంటుంది. సేవా కార్యక్రమాలు అందరూ చేస్తారు, కానీ మన ఫ్రెండ్స్ చెప్పుకోలేము. ఎందుకంటే ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్గా చెప్తాడు బాధ. ఆ బాధ ఏదో తెలుసుకోవాలంటే ఏదైనా కష్టంలో ఉంటే ఈరోజు మనం ఇంత కార్యక్రమం చేసామంటే మళ్ళీ ఎవరైనా స్టూడెంట్లు కానీ పిల్లలకు కానీ ఏదైనా ఒక ఇంజనీరింగ్ చదివితే డబ్బులు చాలా అడ్జస్ట్మెంట్ చేసుకొని మనం తలా 1000-2000 ఉన్న వాళ్ళందరూ ఏమంటే లేని వాళ్ళంతా లేదు అడగట్లేదు. ఉన్నోళ్ళు కూడా మంచిగా చదువుతారంటే హెల్త్ పరంగా ఏదో హాస్పిటల్ ఉన్న ప్రాబ్లం ఉన్నా ఏదైనా మంచి చెడ్డైనా అందరం ఇంత సేవా కార్యక్రమంతో మనం ముందుకు వెళ్దాం. ఎవరైనా ముందుకు వచ్చినప్పుడు ఏదైనా ప్రాబ్లం చెప్పండి, మనీ డొనేట్ చేద్దాం. వాళ్ళు కూడా ఒక స్థాయికి తీసుకొద్దాం. రోజుల్లో నాకు చదివించడానికి నాన్నగారు చాలా కష్టాలు పడ్డారు కాబట్టి నాకు కలిగించి సంవత్సరాలు మేస్తారు కూడా నేను ప్రైవేట్ చదువు తక్కువ ఉంటే వేస్తారండి అతనితో వెళ్ళి దానికి ఇంకొకటి వెళ్తారంటే అతను తెలుసుకొని నాకు ప్రైవేట్ చదివించారు. ఒక్క రూపాయలు తీసుకునేవారు కాదు. అలాగే జ్యోతి మేస్తారు, వైద్యం మేస్తారు, విజ్ఞాసారు ఇద్దరు చాలా సహాయం ఇచ్చారు. అలాగే సత్యమూర్తి మేస్తారు పుస్తకాలు కూడా నాకు ఇచ్చేవారు. సైన్స్ అంటే నాకు చాలా ఇష్టం అనేసి అతను తెలిసి ఆ పుస్తకాలు చాలా ఇచ్చేవారు. నాకు ఉపకారం చాలా చేశారు. అలాగే నా గోవింద్ కూడా చాలా కష్టం ఉంది. బాలకశ్రీ, రమారావు, గణేష్, రాము అందరూ సహాయం గోవింద్ అందరూ ఆ టైం నాకు చాలా ఇబ్బంది అయినా అందరూ చాలా ఒక ఉపకారం చేశారు. వాళ్ళందరికీ నాకు ధన్యవాదాలు. ఏ తప్పు నేను క్షమించాను. ఆనందంతో మాటలు కూడా రావట్లేదు. చాలా ఆనందంగా ఉంది. మీ అభిమానం మాకు చెప్పే విధానం మేము ఎప్పటికీ మర్చిపోలేదు సార్. ఇలా కలవడం మాకు ఎంతో ఆనందంగా ఇంకా మర్చిపోలేని అనుభూతిగా భావిస్తున్నాం. అందరూ ఎప్పుడు ఇస్తున్నాను. అయితే మన ఉపాధ్యాయులు అందరూ కూడా కొన్ని సూచనలు చెప్పారు, సలహాలు చెప్పారు. కొన్ని కార్యక్రమాలు జరిపిస్తే మంచిదని చెప్పేసి చెప్పారు. నేను కూడా దానికి ఏకీభవిస్తున్నాను. మనకి ఎవరైనా ప్రతి ఒక్కరు తెలివైన వాళ్ళు, ప్రతి ఒక్కరు ఒక్కొక్క దానిలో టాలెంట్ ఉన్నవాళ్ళు మీరందరూ కూడా మీ టాలెంట్ను ఉపయోగించి ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే ఒకరినొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ ఆర్థికంగా కానీ సాంఘికంగా కానీ సామాజికంగా కానీ అన్ని రంగాల్లో కూడా ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటూ ఒక నిధిని ఏర్పాటు చేసుకొని సహకారాన్ని అందించుకుంటూ అందరూ చక్కగా డెవలప్ అయ్యి మీ పిల్లల్ని చక్కగా చదివించుకుంటూ అలాగే మా ఫ్రెండ్స్ అందరూ మీరందరూ కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి కావాలని కోరుకుంటూ నా వరకు నేను సహాయ సహకారాన్ని అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడైనా మేము అప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళం ఊర్లో మ్యాషాప్ చేసేటప్పుడు. నా స్టడీలో బిఏ ఫైనల్ ఇయర్ ఇక్కడే పూర్తయింది. మీరు ఈ స్కూల్లో చదవచ్చు. కాకపోతే నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ఎంఏ కూడా నాది ఇక్కడే. ఆ తర్వాత ఇక్కడ జాబ్ రావడం, ఈ ఊరు నుండే నేను 1 month దాటి పాల్కొండ అప్ అండ్ డౌన్ చేశాను. కాబట్టి నాకు ఈ ఊరితో అంత అనుబంధం ఉంది. మా పిల్లలు కూడా చిన్నవాళ్ళు అప్పుడు. అందుకు నాకు మీరన్నా ఈ మేషారు నా వల్లనే బయటకు వచ్చేసారేమో, లేదంటే మరి ఒక 5 years ఇంకా చేసి ఉందరు ఇక్కడ. నేనే తీసుకెళ్ళిపోయి ఉంటాను. అదే మీకు తెలుసుకొని తగ్గించాను. అదే ఇప్పుడు చెప్పాలనుకుంటాను నేను. చూడండి, అన్ని వృత్తులలోకి ఉపాధ్యాయ వృత్తి చాలా గొప్పది. ఎందుకంటే ఏ బ్యాంక్ జాబ్ చూడండి, ఏ మిలిటరీ చూడండి, ఎవరు కూడా టీచర్ లేకపోతే లేదు. ఏకలవ్యుడు కూడా ద్రోణుడి యొక్క విగ్రహం పెట్టుకునే చదువుకున్నాడు కదా. గురువు లేని విద్య అంటూ లేదు. కాబట్టి ప్రతి ఒక్కరికి గురువు ఉండాలి. అయితే ఆ గురువు కొందరు సౌమ్యంగా ఉంటారు, కొందరు కోపంతో ఉంటారు, కొందరు మంచిగా చెప్తారు. రకరకాల వాళ్ళ యొక్క
విధానము టీచింగ్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. కాబట్టి మా మేషారు అనే కాదు, కొందరు స్ట్రిక్ట్గా ఉంటారు. అయితే నేను కూడా టీచర్నే, నేను అంత స్ట్రిక్ట్ అని కాదు, అలాగని లిబరల్ అని కాదు. నేను అదే మా సార్తో అంటాను, మీ దగ్గర మీ పిల్లలందరూ అంత భయపడతారు, మరి మాకేమండి అని అంటాను నేను. ఎందుకంటే నా దగ్గర చదివి వెళ్ళిన పిల్లలు హై స్కూల్ అతని దగ్గర చదివారు. ఆ రెస్పెక్ట్లో తేడా ఉంటుంది. మరి అతను గసురుతారు, మీకు బాధ పెడతారు, మళ్ళీ అలాంటి ఆప్యాయత కూడా అతను ఇవ్వడం నేను చాలాసార్లు చూసాను. ఎందుకంటే మా ఇంటికి వస్తుంటారు పిల్లలు, చిన్న పిల్లలాగా ఫీల్ అవుతారు వాళ్ళు. ఇతను అంటారు, అవునా మీరు ఇప్పుడు పెద్ద అయిపోయారు ఏంటంటే లేదు సార్ అని. ఎందుకంటే అతను నేర్పించిన సంస్కారం. నా 6th క్లాస్ మ్యాథ్స్ చేస్తున్నారంటే లేదులే నువ్వు తీసుకో అంటే నాకు అతను గైడు. నిజంటూ ఏదైనా డౌట్ వచ్చిందనుకో సోషల్లో, ఏమిటి ఇది ఎలా చెప్పాలి, ఇలా మ్యాథ్ పాయింటింగ్ చెప్పు. నేను సోషల్ స్టూడెంట్ని, నాకు అక్కడ మ్యాథ్స్ ఇచ్చారు, ఇవతల సోషల్. అలాగే నేను డిఎస్సి ప్రిపేర్ అయ్యేటప్పుడు లెక్కలు, ఇది నాకు కూడా మీకులా బోల్డ్ అయ్యేవి. క్యాచ్ చేయలేకపోతే నాకు ఎన్నో మా ఇద్దరికి అక్కడ నాకు అతను ఇప్పటికీ నేను ఎందులో ఆన్లైన్లో మేషర్ మీతో పోటీగా ఉంటారు. ఇప్పుడు అంతా ఆన్లైనే కదా మాకు సెల్లల్లో, ప్రతిదీ యూత్తో సమానంగా అతను వర్క్ నేర్చుకుంటారు. అంటే నేను ఎందులో తగ్గను. ఇప్పటికి ఫైనల్ ఇయర్ నాకు మా పిల్లల వలన నాకు ఎందుకో ఫైనల్ ఇయర్ నేను రాయలేకపోయాను. అతను ఫీజు కట్టిడు రాయరు. ఏంటి అంటే నేను సొంతంగా ఇంగ్లీష్లో అప్లికేషన్ రాయడం నాకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడే నేను పూర్తి చేస్తానని. ఎప్పుడు 86లో ఇద్దరికి అయిపోయిందమ్మా. 90లో ఇక్కడికి వచ్చేటప్పుడు 91 అనుకోండి, ఇద్దరం సేమ్ ఫైనల్ ఇయర్ ఒకేసారి పూర్తి చేసాం. ఎంఏ పుస్తకాలు ఒక బుక్ కొనుక్కొని ఇద్దరం ఆఫ్ చేసుకుని ఇద్దరం పాలిటిక్స్ అలా చదువుకొని వెళ్ళి శ్రీకాకుళంలో పూర్తి చేసాము. అయితే మేషర్ అక్కడ నాకు ఈ వర్క్ రాకపోతే నాకు డిగ్రీ అని చెప్పుకోవడానికి నాకు అర్హత లేదు. నేను సొంతంగా అప్లికేషన్ ఇంగ్లీష్లో ఫిల్ చేస్తేనే. అంటే అతనికి అంతా పట్టుదల, అంటే ప్రతి దాంట్లో నాలెడ్జ్ ఉండాలి. అతను మా సార్ అని చెప్పుకోవడం కాదు, కానీ అతనికి అన్నింటిలో సమాన నాలెడ్జ్. తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది, లెక్కలు, హిందీలో కూడా ఉంది. ఇంకా అలా చెప్పుకుంటే నేను ఎంతైనా చెప్పగలను. కార్యక్రమం చాలా బాగా చేశారు. ఈ రోజు చేసింది మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు గుర్తుండేటట్లు మంచిగా చేశారు. నా వారు టీచర్ అయినందుకు, నేను అతని భార్య అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడూ కూడా నన్ను బాధపెట్టడం కానీ మా పిల్లల్ని కానీ ఏ రోజు లేదు. మీతో ఎలాగ ఉంటారో మాతో కూడా అలాగే ఉంటున్నారు. నేను మేషారు సైన్స్ మేషారు మా ఊరి నుంచే వచ్చారు, సంఘం నుంచి సత్యనారాయణ గారు. ఆయన కృషి శిష్యులు. ఆయన అక్కడ మాకు 7th అక్కడ మాకు 6th 7th చెప్పేటప్పుడు బ్రాహ్మణుల వీధిలో చెప్పేవాళ్ళు. ఆయన ఇంటికి మేము కాయబడితే నీచులుగా ఆ స్కూల్లో ఎక్కడ ఉంటే ఎక్కడ చెప్తే టీచర్గా అక్కడ ఉండిపోయేవాళ్ళు. ఇప్పుడున్న టీచర్స్ ఎవరు ఉండరు, ఎక్కడ రెండో వస్తారు ఏదో చెప్పేసి అంటారు. డెలికేట్ స్టూడెంట్స్ కూడా అయిపోయారు. ఇప్పుడు అంత స్టాండర్డ్ ఏం లేదు. బట్టి పిల్లలంటే బట్టి నా పిల్లలు ఇప్పుడు చదువుతున్నారు, కానీ మీరు కష్టపడి పైకి వచ్చాం, మీరు కష్టపడే పైకి రావాలి అనే ఆలోచన మనలో ఉంటే ఇంత ఇలాగ చెప్తా అని ఆలోచన ఏంటంటే మా గుణగణాలు, మా భార్య నేను అవునేంటి గుణగణాలు అనేవి వచ్చాయి. మంచివి, రెస్పెక్ట్ ఇవ్వడం, వచ్చిన వాళ్ళు గౌరవించడం, ఇవనేది వాళ్ళలో వచ్చాయి. ఈ స్టడీ పరంగా మేము టార్చర్ చేస్తున్నామో తెలియదు, ఏం తెలియదు, కానీ వాళ్ళు స్టడీ పరంగా అయితే కొంచెం ఇక్కడ ఉండరమ్మా. ఇప్పుడు ఆడుతూ పాడుతూ అంత యూట్యూబ్లో వస్తే ఆ విధంగా ఏదో నార్మల్గా చెప్పేసి గుణగణాలతో మీరు ప్రతి విషయాన్ని క్లుప్తంగా చెప్పేవాళ్ళు. అయితే ఒక సైన్స్ అంటే నేను కొంచెం వెనకబడే ప్రతి సబ్జెక్ట్ కొంచెం అర్థం అవును, వ్యవసాయ ప్లాంట్ తెచ్చినా అర్థమైపోయింది. అంత కూలంకుషంగా క్లుప్తంగా చక్కగా వర్ణించి చెప్పేవాళ్ళు. అలాగే మేషార్ జాయిన్ అయినటువంటి స్టార్టింగ్లో వచ్చేటప్పుడు ఆయన అసలు లక్ష్యం కాదు, ప్రతిదీ ఒక స్టోరీతో చెప్పేవాళ్ళు. అప్పుడు పిల్లలకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు అలా ఎవరు చెప్పరు. యాక్చువల్గా స్టోరీ అంటే ఒక కథని చెప్తూ ఆ లక్ష్యాన్ని అందరు తీసుకెళ్ళడం అలా చేసేవాళ్ళు. మేషారు ఫస్ట్ ప్రతిదీ పాటతో మేషారు పాట పాడేవారు. మీరు పాడవు ఈ భారతీయుడా
పాడి ఆడ ఊయి ఎగిలి గీతుడా పాడ ఊయి భారతీయుడా. ఆ పాట పాడేవాళ్ళు నాకు బాగా గుర్తుండిపోయింది. అంటే ఎప్పుడు మీరు అందరు కొట్టారేమో కానీ నాకు కొట్టలేదు. అంటే సరదాగా కామెడీగా చక్కగా చెప్పేవాళ్ళు. వ్యాసాలు ఎవరైనా మరి నాకు నైట్ దెబ్బ తినడం నేను ఎరగడం చాలా బాగా చెప్పేవాళ్ళు. నాకు చాలా సంతోషం. అంతేకాకుండా నాకు యూనియన్లో 400 మంది మాకు అసోసియేషన్ ఉంటుంది. ఈ 400 మందిలో నేను ఒక నెంబర్ని. మేము ఒక ట్రస్ట్కి అనేది ఇయర్లీ ఒక 10 lakhs అలా వేసుకుంటాం. నాకు దాంట్లో ప్రాఫిట్లు అవన్నీ ఏదో ఒకటి ఇస్తాం. హ్యాపీగా సంతోషంగా ఆ విధంగా ఉన్నాం. మీరు కూడా చెప్పారు, మాకున్న దాంట్లో ఏదైనా నేను హెల్ప్ఫుల్గా చేస్తాను. అందరూ మంచిగా సెటిల్ అయ్యారు. నాకు ఎంతో సంతోషంగా ఉంది. నాకు మళ్ళీ గత జన్మకి పంపిస్తారు. అంటే 96లోకి వెళ్ళేసరికి ఈ ఆవరణ చూసేసరికి జీవితంలో ఉంటామో పోతామో తర్వాత సంగతి, కానీ గొప్ప ఆనందం అనిపించింది. ఇది రాదు, ఎవరికి రాదు. ఇది రిమెంబరింగ్. ఈ డబ్బు ఉంటుంది పోతా తర్వాత సంగతి, కానీ చాలా హ్యాపీగా ఉంది. ఇంత ఆనందం అనేది నేను మరలేకపోతున్నాను. అందుకనే మీ అందరికీ చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. ఆ తల్లి చనిపోయినప్పుడు ఆ యొక్క బిడ్డను కూడా అక్కడ కాస్ట్లో పెట్టి కాల్చేయడానికని వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు ఆ బిడ్డను పట్టుకొని మా యొక్క ట్రస్ట్ వాళ్ళు తీసుకొని వచ్చి వాళ్ళని పెంచేటప్పుడు 30 మంది పిల్లలు అలాగ వాళ్ళు పోగు చేసి పెంచుతున్నాం. అంటే సహాయం అనే దానికోసం నేను చెప్తున్నాను. అయితే మేము ఇప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి అయితే చాలామంది చాలా విధాలుగా హెల్ప్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరి దగ్గర అయితే డబ్బులు ఉన్నాయి, ఏదో ఒక విధంగా వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. కానీ కొన్ని ఇవ్వాల్సినవో ఇవ్వకూడని ఇప్పుడు అన్నదానం పెట్టినప్పుడు అందులో మంచి వారు తింటున్నారు, చెడ్డవారు తింటున్నారు. అంటే ఆహారం కొరతగా ఉన్నవారు తింటున్నారు. అయితే మనము ఈ 10th బ్యాచ్ ఇంచుమించు నేను ఇక్కడ 5-6 బ్యాచ్లకి నేను టెంట్లు వేసినప్పుడు మేసారు చెప్పారు, విన్నారు. ఆ రోజుతో సరే ఏదో చేద్దామని. కానీ మనము పోనీ నెలకి ఎక్కువ అయితే వద్దు, కానీ ఒక అకౌంట్ ఏర్పాటు చేసుకొని ఒక 20 రూపాయలు లేదంటే 30 రూపాయలు ఎక్కువైనా ఇవ్వలేము, 100 రూపాయలైనా ఇవ్వలేదు, వద్దు. ఒక 30 రూపాయలు ప్రతి పర్సన్ నెలకు, అది ఒక 2 జాయింట్ అకౌంట్ వేసి అది ఎవరికి అవసరమో వాళ్ళు నిర్ణయం చేసుకున్న వాళ్ళే 10 మంది వాళ్ళకి తీరిస్తే మంచిది. అటువంటి సమస్యలు ఉన్నారు, చాలామంది ఉన్నారు, కొంతమంది చెప్పుకోలేదు. కాబట్టి అటువంటి సమస్యల గురించి మనము ఆలోచన చేసి వాళ్ళకి ఇవ్వాలి. అది అయితే నేను అనుకుంటున్నాను 30 రూపాయలు. సంవత్సరాల మేసరికి ఒకసారి 3-4 బ్యాచ్లకి అదే స్టోరీ చెప్పారు, కానీ ఎవరు వినలేదు. అయితే అంటే ఇందులో ప్రేరేపణ మనం లాస్ట్కి ఎంతమంది వచ్చాం? 30 మందికి 35 మందికి వచ్చాం. ఒకవేళ ఎంతమంది ఇవ్వాలని ఒక 20 మంది అయినా 20-30 నెలకింత కూడబెట్టినా అది ఒక సంవత్సరానికి ఒక ఇటువంటి పండగ సందర్భాల్లో ఒక పేదవాడికి అందజేసినట్లు మనము ఆ కార్యక్రమం చేసుకుందాం. అందరూ దీన్ని మంచి అంటే ఏదో నసుగు కొనక సనుగు కొనక ఇవ్వకూడదు కదా, అలా ఇవ్వాలని నేను చేద్దామని అనుకుంటున్నాను. మరి మీ నిర్ణయం కూడా చెప్పండి. మీ నిర్ణయము ఏదనేది గ్రూపులో పెట్టండి. గ్రూపులో పెట్టి గిరితో డిస్కషన్ చేసి ఈ కార్యక్రమాన్ని చేద్దాం. ఎక్కువ వద్దు, 50 రూపాయలను ఇవ్వలేదు అనుకుంటాం, కానీ ఈరోజు మనము మంచి మాసాలు చెప్పిన దానికి ఉద్యోగంగా మనం గుడ్డలు చింపుకొని చెప్పేస్తాం, కానీ తర్వాత నడిపించలేదు. నెలకు ఒక 30 రూపాయలు అది మనది కాదనుకున్న ఫోన్ పే ఒక 2 అకౌంట్లకి పెట్టి అది చేద్దాము. ఒకవేళ ఎక్కువ ఇచ్చిన వాళ్ళు ఇవ్వండి, కొద్దని లేదు. మినిమం 30 రూపాయలు స్టార్ట్ చేద్దాం. అది ఎలా జరుగుతుందో దేవుడు నడిపిస్తాడు. మరి దానికి కూడా మనం కొంచెం ఆలోచన చేసి చేయాలి. అంటే నేను స్క్రిప్ట్ అని ఆగ్రహం. అంటే నేను ఇక్కడ నుండి స్కూల్ నుండి వెళ్ళిన తర్వాత ఏం చేశాను అవన్నీ ఆ స్టోరీ పాత స్టోరీలు ఏనొద్దు, కానీ ముందుగా ఇక్కడ నేర్చుకున్న విలువలు వాల్యూస్ ఎంత దూరం వెళ్ళినా మనలో ఉంటాయి. అది నేను ఎప్పటికీ నమ్ముతుంటాను. ఆ విలువలు వాల్యూస్ లేనిది మనం ఎక్కడికి వెళ్ళినా ఎంత దూరం వెళ్ళినా మనకి మన చదువు చెప్పిన టీచర్స్కి మన పేరెంట్స్కి రెస్పెక్ట్ లేకుండా ఉంటే మన లైఫే వేస్ట్. సేమ్ ఇప్పటికీ నేను అదే నమ్ముతాను. సార్ అంటే మీరు అంటే నేను ఏదో మనం ఏదో డబ్బా కొట్టుకోవడం కాదు, వాళ్ళు నేర్పిన వాల్యూస్. ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఎట్లా అంటే సంవత్సరాల మేషాలు అప్పట్లో ఉన్న పేదవాళ్ళకి కొంతమంది బట్టలు అని ఇచ్చేవారు. ఆ సేమ్ యాటిట్యూడ్ మనం ఒక సహాయం చేసే స్థాయిలో ఉండేటప్పుడు మనము చేయాలని
పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారో ఏమనుకున్నారో మన మైండ్లో లేకుండా అదే స్థాయిలో మనము చేయాలని అదే కోరుకుంటున్నారు. సో నా వరకు అయితే మాత్రము నేను ఏం చేస్తాననేది పక్కన పెట్టండి. నాకున్న ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు నేను రీసెర్చ్ పరంగా సొసైటీలు పెడతాము, సొసైటీలు పెడతాం. అంటే ఎట్లాంటి సొసైటీ ఆఫ్ ఏదైనా రీసెర్చ్ చేస్తే మనం కూడా ఒక సొసైటీ పెట్టుకుందాం. ఏదైనా ఒక బిడ్వాడ స్కూల్ తరఫున లేదంటే సొసైటీ పెట్టుకుంటే అంటే మన డబ్బులు వేసిన నెక్స్ట్ జనరేషన్ వరకు కూడా ఆడిటింగ్ ఏదైనా ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఈ రోజు మనం వేస్తాము, 2 రోజుల మీద ఖర్చు అవుతుంది, థర్డ్ పర్సన్ మనకి అడుగుతారు, మళ్ళీ అప్పుడు మనం హర్ట్ అవ్వాలి. ఇదే సొసైటీ అకౌంట్ పెట్టుకున్నాం అనుకోండి, ఏమవుతుందంటే అది ఆడిటింగ్ అవుతుంది. ఆ రెండో వాళ్ళకి కూడా మనకు రెస్పాన్సిబిలిటీగా మనం చెప్పుకుంటాము. నెక్స్ట్ ఈవెన్ మన సార్ అనేటప్పుడు మన పిల్లలు కూడా ఏమైనా సెటిల్ అయ్యారు అనుకోండి, 100లో అమౌంట్ వేసుకొని బిఫోర్ దట్ నేను టీచర్గా ఎట్లయినా కొట్టాలనే తాపత్రం ఉండేటప్పుడు నేను శ్రీకాకుళం నడుచుకొని వెళ్ళిపోతే గురువు గారిని చూశాను. సార్ ఎలా ఉన్నారు సార్ అంటే బాగున్నాను గిరి అన్నారు. అయితే ఏం చేస్తున్నారు గిరి అంటే సార్ బీఈడీ ప్రిపేర్ అవుతారు సార్ అంటే సార్ నేను కోచింగ్ నేను ఇస్తాను పర్లేదు. చిన్నప్పుడు చదివాను, మళ్ళీ ఎల్డర్గా ఉండేటప్పుడు కూడా చదివాను సార్. మీకు ఎప్పుడు మా యొక్క ఫ్రెండ్స్ అందరి తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. మీలో ఒక టీచర్ అంటే నేను ఒక బయాలజీ స్టూడెంట్గా మారడానికి కారణం కూడా మీరే. ఆ ఇన్స్పిరేషన్ ఒక రకమైన ఆ టీచర్ అంటే ఫుల్ నాలెడ్జ్ ఉంటుంది కదండి, ఆ నాలెడ్జ్ ఆయనలో ఉంది. ఆయనలో ఒక సైన్సే కాదు ప్రతి విషయంలో కూడా ఐ థింక్ ఐ రిమెంబర్ ఆయన సేవి వర్క్లో కూడా సేవ చేశారు, గుర్తుంటుంది మనందరికీ. ఆయన సేవ అంటే వాళ్ళకి లిటరసీ వాళ్ళకి ఎడ్యుకేషన్ కూడా నేర్పారు, ఆ లిటరసీ నేర్పించారు. థ్యాంక్ యూ సార్. మీ అందరికీ మేము మా ఫ్రెండ్స్ అందరి తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. సో కమింగ్ టు ద ఫ్రెండ్స్, అంటే ఇక్కడ నేనేం చెప్తానంటే మనము ఏ స్థాయిలో ఉన్నా మనకు గొప్ప కాదండి, అందరము ఒకటే. మనకి ఒక మన యొక్క నలుగురు తండ్రికి 4 బిడ్డల్లో ఒక ఇద్దరు బాగుంటారు, 2 బాగుంటారు. కానీ నేనేమంటానంటే అంటే మనం అందరం ఒక రెస్పాన్సిబిలిటీగా ఉందాము. కష్టాల్లో సుఖాలు ఉండేటప్పుడు అందరముగా అది ఒక గ్రూప్గా ఉందాము. ఒక సొసైటీ మాత్రం నా ఐడియా అండి. నేను ఆల్రెడీ ఎడ్యుకేషన్లో నేను ఒక రీసెర్చ్ వైజ్లో ఒక సొసైటీ పెడతాను. ఆ సొసైటీ ఎట్లా అంటే ఎవరైనా మెంబర్స్ జాయిన్ అవుతారు అంటే స్పాన్సర్స్ వస్తారు. ఆ స్పాన్సర్స్ వచ్చేటప్పుడు మనకు కూడా మన యొక్క ఏదైతే అనుకుంటామో మన డెవలప్మెంట్కి బాగుంటుంది. అదే మనము ఫోన్పేలు ఇవంటే ఏమవుతుందంటే ఒక రోజు ఉంటుంది, నెక్స్ట్ జనరేషన్ పోతుంది. మనము జనరేషన్ మారుతున్నప్పుడు కూడా అధ్యక్షులు మార్చుకోవచ్చు, వాళ్ళ రోల్ చూసుకుంటారు. ఆలోచించండి. అలా ఓకే అంటే నేను ఒక మన సొసైటీ ఆఫ్ పిటివాడ లేకపోతే స్కూల్లో లేకపోతే ఏదో ఒక మంచి పేరు సజెషన్ చేసుకొని అంటే ఒక మిగిలిన వాళ్ళు కూడా జాయిన్ అవుతారంటే పూర్వ విద్యార్థులు కూడా ఒక సొసైటీగా ఫార్మ్ చేసి ఒక ఉపయోగపడేటట్టు కార్యక్రమాలు చేద్దాము. సో మా యొక్క ఫ్రెండ్స్ అందరి తరఫున చాలామంది అడుగుతారు మీరు యొక్క స్కూల్కి ఏమి ఇచ్చారనే ఒక ఉంటుంది. నేను ఒక సైన్స్ స్టూడెంట్గా నేనేం చేశానంటే అంటే మా అందరితో మాట్లాడి డిస్కస్ చేసి ఏం చేసామంటే మనందరూ ఫ్రెండ్స్ అందరము ఒక సైన్స్ ఎగ్జిబిషన్ లాగా ఉంటే బాగుంటుందని మేము అందరం మాట్లాడుకొని ఒక స్కూల్కి ఎక్స్పెరిమెంటల్గా కొన్ని కిట్స్ కొని చేస్తున్నాం సార్ మా ఫ్రెండ్స్ అందరి తరఫున. ఎందుకంటే అది మనకు ఐడియా ఉంది ఇక్కడ మనకి అది మనకి లాక్ ఆఫ్ అది సోర్సెస్ ఉంది. దానికోసం మా అందరితో మాట్లాడి అందరి యొక్క సహకారంతో అది స్కూల్కి హెల్ప్ చేస్తున్నాము. సో అందరి తరఫున పేరు 10 years back I think remember 2 or 3 members అన్న అనుకొని ఒక 2 members స్టార్ట్ చేశాడు. ఆయన వల్ల ఇంత పెద్ద అంటే నాకు ఐడియా ఉంది. స్టిల్ ఐ రిమెంబర్ ఆయన స్టార్ట్ చేశాడు. అప్పుడులో ఎర్ర తమ్ముడు పని పాట లేదా మెసేజ్లు ఏం లేదా బుర్ర లేదన్నా సారీ కానీ ఆయన వల్ల ఎంత సక్సెస్ అయింది అది అందరికి థ్యాంక్స్ చెప్పాలి. కమింగ్ టు ద అమ్మాయి వైపు వస్తే ఏమవుతుందంటే మ్యారేజ్లు అయిపోయి బాధ్యతలు వచ్చేస్తాయి. కొన్నిసార్లు ఫోన్ నెంబర్ తీసుకోవడానికి కూడా మొహమాటము మళ్ళా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనేది ఏదైనా తప్పుగా మాట్లాడినా వాళ్ళు డిస్టర్బెన్స్ అనుకొని కానీ ఈ కార్యక్రమంలో కలిపినందుకు మీరు సహకరించినందుకు మీకు కృతజ్ఞత తెలపాలి. చాలా మంది లేడీస్ అయ్యో మాకెందుకు అంటారు. నేను ఇప్పటికీ స్టిల్ నేను ఒకటి అనుకున్నాను 10వ తరగతి పాస్ అయ్యి 10వ తరగతి ఫెయిల్ అయినవాడు టీచర్ బాగా రెస్పెక్ట్ ఇస్తాడు. ఆ ఇంజనీరింగ్ చేసి పిహెచ్డీ చేసేవాడు రెస్పెక్ట్ అవ్వడు. నేను ఇప్పటికి కూడా నేను అదే అబ్జర్వ్ చేస్తాను. చాలా మంది ఫ్రెండ్స్ ఏ స్థాయిలో ఉన్నామని కాదు అది వాళ్ళ మెచ్యూరిటీ వాళ్ళంటే రెస్పాన్సిబిలిటీ చూస్తే చాలా వరకు సహకరించారు. మీ పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను.
అది ఈ ఈవెంట్ సక్సెస్ అవ్వాలంటే ఒక చెప్పాలి, నేనున్నాను మీరు వచ్చేయండి, భోజనాలకి అవసరం లేదు, చైర్లు అవసరం లేదు, టెంట్లు అవసరం లేదు. ఆ వ్యక్తికి మనం ఎప్పుడు థ్యాంక్స్ చెప్పాలి, అది శివనారాయణ. ఎందుకంటే అందరం ఒక్కసారి నిల్చొని ఒకవైపున ఒక ఎందుకంటే నువ్వు లేకపోతే ఈవెంట్ లేదు. చాలా అది పేషెన్స్ ఈయనలో ఉంది. చాలా మంది ఫోటోలు పంపించుకొని ఏం పంపించకపోయినా చాలా కష్టపడి చేశాడు. మా అందరం తరపున, ఫ్రెండ్స్ అందరి తరపున కృతజ్ఞతలు. సో ఫైనల్ గా ఒకటి చెప్తున్నాండి, ఒక ఈవెంట్ లో ఉంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఏదైనా తప్పుగా ఉంటే క్షమించండి. మళ్ళా కలుద్దాము, మళ్ళా ముందుకెళ్దాము. లేడీస్ లో మీరు ఉండాలంటే గ్రూప్ లో ఉండండి, తప్పుగా అనుకోవద్దు. కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. ఓకే సార్, మేము మీరు చెప్పిన వాల్యూస్ ప్రకారం సొసైటీ స్టార్ట్ చేస్తాం సార్. మరి ఇంకా ఏమైనా వీలైతే మీ వైపు నుండి ఇదే బ్యాచ్ అక్కడ